హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేదంచి పొట్టి ఛానల్. చాలా రోజులైతే వాయిస్ ఓవర్ అన్నది కూడా ఇవ్వలేదు. మీకు వీడియోస్ అన్నవి పోస్ట్ చేస్తున్నాను కానీ వాయిస్ అన్నది ఇవ్వలేదు కదా. ఇప్పుడు వచ్చేసి నేను చేసింది ఇదేంటి అలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం కాదు, అల్లిపోకండి. ఈరోజు వచ్చేసి నేనైతే పులిహోర చేస్తున్నాను, మామిడికాయ పులిహోర. మీరు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, అది నాకు తెలుసు. ఇది తెలిసిన వంటలే కదా పెడుతుంది, కొత్త ఏం పెడతలేదు కదా, ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చేస్తుంది అనుకుంటున్నారా? అదేమీ కాదు, నాకు తెచ్చిన వంటలు నేను పెడుతున్నాను. రాలేని వంటలన్నీ పెట్టలేను కదా, కాబట్టి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి అయితే నేను చూపించిన పోపు అన్నది మొత్తం ఇప్పుడైతే వేపుతున్నాను, చూసారు కదా. ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి అన్నది లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ముందు పోపులు అన్నవి బాగా వేగాలి కాబట్టి. ఇప్పుడు అవన్నీ బాగా వేపేసుకున్న తర్వాత నేను ఇందులో పసుపు అన్నది వేయడం మిస్ అయిపోయింది వీడియో, అది మీరు యాడ్ చేసుకోవాలి. పసుపు మాత్రం వేసుకోవాలి, పోపులోనే వేసుకుంటాను నేనైతే. ఇప్పుడు అది అన్నది బాగా ద్వారగా వేగాలి, చూసారా అలా వచ్చిందో అలా వేగాలి. వచ్చిన తర్వాత నేను అన్నం అన్నది ప్లేట్లో వేసుకున్న తర్వాత అందులో అన్నది పచ్చిమిర్చి కరివేపాకు ఆల్రెడీ మూసివేసాను. అది ఇప్పుడు వచ్చేసి పోపు అన్నది వేసిన తర్వాత మామిడికాయ కూర వేసుకుని వండించుకోవాలి. మామిడికాయ ముక్కలు పొలంగా అంటే వేసుకోకూడదు. మామిడికాయ అన్నది చూసారా అలాగా మెత్తగా కోరుకోవాలి. లేకపోతే మేము కోరుకోలేము అన్న వాళ్ళు మిక్సీ కూడా చేసుకోవచ్చు. అంటే కోరుకున్నదైతే ఒక టేస్ట్ వస్తుంది, మిక్సీదైతే ఒక టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇది అన్నది సాఫ్ట్గా అయిపోవాలి బాగా. చూడండి ఉండి కొద్ది కలర్ ఎలా మారిపోయిందో. ఇప్పుడు వచ్చేసి ముందు పోపు అన్నది కరెక్ట్గా కలిపేసుకోవాలి. మనం మొత్తం రైస్కి అంతా పోపు అన్నది పట్టేసేలా కలిపేసుకున్నాక చూసారా ఎలా వస్తుందో. మొత్తం నేనైతే పోపు అన్నది కలిపేసాను, చూసారు కదా. ఇప్పుడైతే మ్యాంగో అన్నది మనం వేపు పెట్టుకున్న మ్యాంగో అన్నది వేసుకోవాలి. పచ్చిది వేసేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా? నేను మ్యాంగోలో నేను మామిడికాయ పేస్ట్లోనే నేను ఉప్పు అన్నది కూడా వేసాను. మళ్ళీ ఉప్పు వేసుకోరా ఇందులో నన్ను అడగకండి. ఇప్పుడు వచ్చేసి చూసారా బాగా కలిపేసుకోవాలి మామిడికాయ అన్నది కూడా. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.